how do you find the complexity of the program, like time complexity? టైం కాంప్లెక్సిటీ ఎలా టైం కాంప్లెక్సిటీ ఎంత యూస్ చేస్తారంటే ఏదన్నా ప్రోగ్రామ్ ఎంత టైం తీసుకుంటుంది రన్ అవ్వడానికి ఫైండ్ అవుట్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ. ఇందులో ఎలా డిఫరెంట్ కేసెస్ ఉంటాయి. బెస్ట్ కేసు, వర్స్ట్ కేసు అండ్ యావరేజ్ కేసు. బెస్ట్ కేసు ఏంటంటే ఎంత తొందరగా ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిందో తెలుసుకోవడానికి బెస్ట్ కేసు అంటారు. యావరేజ్ కేసు వర్స్ట్ కేసు అంటే ఎక్కువ టైం తీసుకుంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడం దాని వర్స్ట్ కేసు. అండ్ యావరేజ్ కేసు అంటే ఐ మీన్ మీడియం మోడరేట్ టైమ్ తొందరగా. sorting techniques, which sorting has the best case? క్విక్ సార్ట్. You sure? Yes, The name ma'am. itself indicates that it doesn't mean that it has a very quick completion of the program. Maybe merge sort, madam. So can you explain what is divide and conquer method? సో ఫస్ట్లీ ఐ మీన్ లిస్ట్ ఆఫ్ అరేస్ ఆర్ నెంబర్స్ ఇచ్చినప్పుడు డివైడ్ అవుతుంది మ్యామ్. తర్వాత General method. Generally, how do you define divide and conquer? Divide and conquer. డివైడ్ అండ్ కంబైన్. ఫస్ట్ డివైడ్ చేసి దేనికైనా పార్టీషన్ చేసి ఏం divide? ఎలిమెంట్స్ ఆఫ్ ఐ మీన్ లిస్ట్ ఆఫ్ అరే ఆర్ ఏదన్నా నెంబరింగ్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు జనరల్ గా డేటా ఏదైనా ఉన్నప్పుడు దాన్ని డివైడ్ చేసి ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత కంబైన్ చేస్తాం. So you are saying about when a complex problem arises, that it would divided into సింప్లెస్ట్ ఫార్మ్స్ లో డివైడ్ అయిన తర్వాత ఇండివిజువల్ గా చేసిన sort here. What is the major part of the pivot element this could be? ఇప్పుడు జనరల్ గా ఇది లిస్ట్ ఆఫ్ అరే కదా మేడం. ఇందులో ఏదన్నా ఒక నెంబర్ ని పైవోట్ ఎలిమెంట్ గా తీసుకున్నప్పుడు అసలు సార్టింగ్ మొత్తం అయిపోయిన తర్వాత పైవోట్ ఎలిమెంట్ కి లెఫ్ట్ సైడ్ అన్ని దాని స్మాలెస్ట్ నెంబర్స్ వస్తాయి అండ్ గ్రేటెస్ట్ నెంబర్స్ అనేది రైట్ సైడ్ వస్తుంది. సో స్టార్టింగ్ పాయింటర్ అనేది పైవోట్ ఎలిమెంట్ దగ్గర ఉంటుంది. సెకండ్ పాయింటర్ అనేది బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్ దగ్గర ఉంటుంది. సో ఫస్ట్ అరే తీసుకున్నాం మ్యామ్. ఐ మీన్ నెంబర్ ఆఫ్ లిస్ట్ అరే. ఇలా అరే నెంబర్ ఆఫ్ లిస్ట్ ఇవ్వడానికి అరే డిఫైన్ చేసుకొని తర్వాత లెంత్ అండ్ ఆర్ ఒకసారి అరే. సో ఫస్ట్లీ ఎలిమెంట్స్ ఏమన్నా కావాలంటే దానికోసం అడిగిన తర్వాత మనం స్కాన్ఎఫ్ ఎందుకు ఇచ్చామంటే మనం ఎంటర్ చేయడానికి మేడం త్రూ కీబోర్డ్. నెక్స్ట్ 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి ఎంటర్ చేసుకోవడానికి. నెక్స్ట్ లూప్ ఫామ్ అవుతుంది మేడం. ఒకదానికి ఎవ్రీ దానికి చెక్ చేయడానికి లూప్ మేడం ఇది. ఎవ్రీ Find the greedy method applications. What are the applications of greedy approach? Can we implement the greedy approach in this sorting techniques? But is it feasible first thing? maybe yes. So what is a greedy approach? గ్రీడీ అప్రోచ్ అంటే ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్ మెథడ్. ట్రెడిషనల్ మెథడ్ అంటే అన్నిటికీ ఈక్వల్గా డివైడ్ చేయడానికి. గ్రీడీ మెథడ్ అంటే ఐ మీన్ ఒకటి ఎక్కువ ఇంకోటి తక్కువ అన్ఈక్వల్గా డివైడ్ చేయడానికి. What is backtrack? ఫస్ట్ ఆర్డర్ వైజ్ వెళ్ళి మనకి ఫీజిబుల్ సొల్యూషన్ ఏం లేకపోతే మళ్ళీ బ్యాక్ ట్రాకింగ్ వచ్చి దాని సైడ్ నుంచి మళ్ళీ How డిఫరెంట్. many solution you can get using? Is it optimal one or is feasible one? ఫీజిబుల్ అంటే అన్ని వచ్చినవన్నీ ఫీజిబుల్. ఆప్టిమల్ అంటే వన్ లాస్ట్ ఏదైతే కరెక్ట్ ఎగ్జిక్యూషన్ కండిషన్. On this basis, backtracking what do we get? Whether we get a possible solution or optimal solution using backtracking. Using greedy method. Excellent. ఓకే.